హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డానిటెక్ అఫీషియల్. ఈరోజు మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ గురించి చెప్తాను. అంటే మనం వాడుతున్న అకౌంట్కి పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఎలా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే టాప్లో మీకు 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని కనబడుతుంది, లాస్ట్ రెండవది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఏ అకౌంట్కి పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నామో మార్చాలి. ఇందాక చూసాం కదా, రికవరీ అయిన అకౌంట్ ఇక్కడ కనబడుతుంది. మనం ఏం చేద్దామంటే మన అఫీషియల్ ఛానల్కి పాస్వర్డ్ చేంజ్ చేద్దాము. తర్వాత కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత అవసరం లేదు, కొంచెం పైన ఉంది మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది. కొంచెం లెఫ్ట్ సైడ్లోనే కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు గూగుల్ పాస్వర్డ్ అని కనబడుతుంది. 3 డాట్స్ ఉన్న కింద లైన్ ఉండి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతూ ఉంది. ట్యాప్ చేసిన తర్వాత వెరిఫై చేస్తూ ఉంది. సారీ, కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని కనబడుతుంది కదా, 3 డాట్స్ ఉండి కింద లైన్ ఉండి దాని మీద స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. మనం ఏం చేద్దామంటే దీనికి అఫీషియల్గా ఒక పాస్వర్డ్ సెట్ చేద్దాము. చూడండి, నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు పాస్వర్డ్. నేనేం చేస్తానంటే ఇది కాపీ చేసుకోవడం కుదరట్లేదు. సేమ్ అదే పాస్వర్డ్ అక్కడ ఏదైతే పెట్టామో ఇక్కడ కూడా అదే పెట్టాలి. మొత్తం సెట్ అయిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఏదో మిస్టేక్ పడింది. తర్వాత మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. తర్వాత కొంచెం చూసారా, పాస్వర్డ్ చేంజ్ అయ్యి సక్సెస్ఫుల్. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెక్యూరిటీ చెకప్ అయిపోతుంది. కొంచెం అయిపోయిందండి. పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 53 అయింది, 8:53. పాస్వర్డ్ 52కి చేంజ్ అయింది, 8:52కి. ఇలాగా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి.
కాబట్టి మనము అకౌంట్ రికవరీ చూసాము, తర్వాత పాస్వర్డ్ ఎలాగ చేంజ్ చేసుకోవాలో చూసాము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అఫీషియల్ ఛానల్ని డానీ టెక్ అఫీషియల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.